హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలండి. ఈరోజు నేను మీకు ఆహ్, ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే మొన్న ఎలమంచిలి వెళ్ళామని నేను మీకు చెప్పాను కదా! ఆహ్, 73 సంవత్సరాల ఇల్లు వీడియో తీశాను. మీరందరూ చూసారు. చాలా బాగా నాకనిపించిందండి. వ్యూస్ అయితే బానే వచ్చాయి. అంటే నేను ఛానెల్ పెట్టి చాలా న్యూయే కదా! కాకపోతే నాకు 100 వ్యూస్ వరకు వచ్చాయి. చాలా నాకవే ఎక్కువ. ఇవి ఎక్కువ అని అంటారేమో మీరు. నాకైతే అవే ఎక్కువండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ ఆ ఎలమంచిలి ఎళ్ళాను కదండీ! అక్కడ మాకు వాళ్ళు కొన్ని థింగ్స్ అయితే కట్టారు. అక్కడ వాళ్ళకి పండినవి. అవేంటో నేను మీకు ఈరోజు చూపించబోతున్నానండి. ఇంకా వాళ్ళ మర్యాదల కోసం కూడా నేను చెప్పబోతున్నాను. ఫస్ట్ అయితే మీకు వాళ్ళు ఏమేమి కట్టారు, ఏంటి అన్నది నేను మీకైతే చూపిస్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు చెప్పాను కదా! వాళ్ళు హ్మ్. మా మమ్మీ వాళ్ళ తరపునమాట. సో, ఆహ్, పిన్నులు పిన్నవుతారనమాట. ఆమె మనకిక్కడ నువ్వులు ఉండవని కాదు. హ్మ్. కొంచెం అక్కడ వాళ్ళకి చేనుందనమాట. ఆ చేనులో పండించిన నువ్వులతోని ఆడిస్తాను అని చెప్పారమాట. అయితే అలాగే ఆడించారు. ఆ నువ్వులు ఇప్పుడు ఎవరికీ ఒంట్లో సమంగా బాగోట్లేదు కదండీ! నడుము నొప్పులు ఇవన్నీ వస్తున్నాయి కదా! నువ్వుల నూనెతో ఫుడ్ తింటే చాలా మంచిదంట. సో, అందుకని మా మమ్మీ ఆడించారనమాట. అది వాళ్ళకి చెప్పారనమాట. వాళ్ళకి చేనుందనమాట. నువ్వుల చేను. ఆ నువ్వుల చేనులో నువ్వులతోని ఆడించారనమాట. వాళ్ళు ఆయిలయితే పంపించారండి మాకు. ఇదిగో ఈ డబ్బాలో వేసి పంపించారు. ఫ్రీడమ్ డబ్బాలో కొంచెం అంటే నాకు, మా చెల్లికి చేశారు మా మమ్మీ. నాకైతే ఇది ఇచ్చారనమాట మా మమ్మీ. వాసనండి మీరు నమ్మరు. బయట కొనుక్కున్న దానికి మించి వస్తుందన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఓన్‌గా పండించారు కదా నువ్వులు. సో, ఆ టెక్స్చర్ గానీ, ఆ స్మెల్ గానీ చాలా బావుందనమాట. నాకైతే ఒక మంచి ఫీల్ అయితే వచ్చింది. అక్కడ నువ్వులు తిన్నాను. ఆ ఫీలే నాకొచ్చింది. అదంటే చాలా ఎక్కువ పనంటండి. ఆ నువ్వులు తెచ్చి, దంచి పించి నల్లగా ఉంటాయట కదా ముందు అది నువ్వులు. దాని తర్వాత తెచ్చి, కడిగి అలా ఒక 5 డేస్ ప్రాసెస్ ఉంటదంట. వాటిలికి శుభ్రం చేయడానికే. ఇంకా మళ్ళీ వాటికి మిల్లిచ్చి ఓన్ మిల్ ఉందనమాట. సో, ఆ మిల్లులోనే ఆడించారనమాట. అదంతా వెళ్దాం అనుకున్నాం గానీ కొంచెం చిన్న ఇష్యూ వచ్చి అదంతా వెళ్ళలేదు. మీకు చూపిద్దాం అనుకున్నాను. కానీ అవ్వలేదు. ఈసారి వెళ్ళినప్పుడు మటుకు మీకు కంపల్సరీగా చూపిస్తానండి. ఇంకేం వాళ్ళిచ్చారంటే నువ్వులు మామూలుగా ఇచ్చారండి. కొంచెం ఇంత నువ్వులైతే ఇచ్చారు. కొన్ని నువ్వులైతే ఇచ్చారు. ఆ నువ్వులు కాకుండా అక్కడ ఆల్రెడీ మాకు నువ్వులుండలు చేశారన్నమాట. ఇంతింత సైజ్ చేసి ఇచ్చారు. మళ్ళీ నువ్వులైతే ఇచ్చారండి నాకు. అక్కడ కూడా ఇచ్చారు నువ్వులుండలు చేసి బెల్లంతో దంచారండి వాళ్ళు. మనం మిక్సీ వేసుకుంటాం కదా! వాళ్ళైతే దంచారు. ఇంతింత ఉండలిచ్చారండి. ఒక 12 ఉండలా ఇచ్చారన్నమాట. మా చెల్లికొకటి వాళ్ళు, నాకొకటి వాళ్ళు. చాలా బావున్నాయండి. మనం ఇక్కడ మిక్సీలో వేస్తాం కదా! వాళ్ళు ఒక రోకల్లో దంచారు. చాలా అంటే చాలా నచ్చింది. కాకపోతే చాలా ఓపిక ఉండాలండి. ఆవిడకసలు ముడుకుల ఆపరేషన్ అయింది. అయినా సరే మా కోసం దంచి చేశారు. నాకు చాలా హ్యాపీ అనిపిచ్చింది. అలాంటి వాళ్ళని నేను ఇప్పుడైతే ఎక్కడ నేను చూడలేదు. ఆహ్, నాకు ఆవిడ చాలా నచ్చారు. ఆహ్, పాపం నడుము నొప్పి అనంగానే చాలా బాధపడిపోయారు. పడిపోయి ఉండమ్మా అని చెప్పి అంత కాలు నొప్పి కూడా ఆవిడ దంచారనమాట. నాకే చాలా బాధ అనిపిచ్చింది. పాపం అవన్నీ పంపించారు. ఈ నువ్వులు కూడా అమ్మ మళ్ళీ రా ఈ నూనెతోనే నువ్వు తిను. నీకు హెల్త్ అది బావుంటది అని చెప్పి చాలా బాధపడిపోయారు. పిల్లల్ని చూసి చాలా హ్యాపీ అయిపోయారు. చాలా అంటే చాలా బాగా నువ్వు మళ్ళీ రావాలమ్మా అది ఇది అన్నారు. తర్వాతయితే అక్కడ పంట ఉన్నదండి. బియ్యం పంట వాళ్ళకుంది. సో, అయితే బియ్యం పంపించారండి నాకు. ఒక బస్తా బియ్యం మాట. మా మమ్మీ వాళ్ళ ఇంట్లోనే ఉంది. కొద్దిగా ఇస్తానే నీకు సమంగా పెట్టుకోలేవు కదా! నీకు రాదు అని చెప్పి మా మమ్మీ అన్నారు. మా మమ్మీ ఇది ఇవండి బియ్యం. చూడండి ఎంత బాగున్నాయో. పాలిష్ ఏం లేదండి. వాళ్ళు పాలిష్ చేయించుకోరంట. ఇవి వాళ్ళకి బలమంట పంట బియ్యం. సో, మనం అన్నీ ఇప్పుడు ఇలా పాలిష్ బియ్యమే కదా తింటున్నాం. ఒకసారి అంతకుముందు ఒక బస్తా ఇచ్చారండి. ఇప్పుడు మళ్ళీ ఒక బస్తా ఏశారు. ఇది మంచిదంట. షుగరున్నా సరే పర్లేదంట. ఆహ్,
షుగర్ ఉన్న వాళ్ళు కూడా పంట బియ్యం తినొచ్చంట. ఆవిడ చెప్పారన్నమాట. ఇవి ఇంకా జున్ను పాలు ఒకటి ఇచ్చారండి. అది నేను మీకు ఇప్పుడు చూపించలేకపోతున్నాను. ఎందుకంటే చేసేసుకున్నాం, తినేసాం కాబట్టి. ఇంకా బెల్లం కూడా ఇచ్చారు. చేసేసింది కూడా ఇచ్చారు. కాకపోతే జర్నీలో పాడైపోద్ది అని చెప్పి నేను ఇంక మరి తీసుకురాలేదు. సో, అక్కడే తినేసాం అనమాట. పాలు మటుకు తెచ్చారన్నమాట. ఒక చిన్న బాటిల్‌తో ఇచ్చారు. అసలు మామూలుగా అయితే ఎక్కువే ఇస్తారు. ఒక చిన్న ఇష్యూ వల్ల అంతగా ఎక్కువగా అక్కడ ఉండలేకపోయాం. ఇంకా వచ్చాం అనమాట. ఈసారి ఇంతే కొంచెం గేదె ఇస్తానన్నారు. బెల్లం కూడా ఇచ్చారండి. తెల్ల బెల్లం అంట. తెల్ల చెరుకు నుండి వచ్చిన బెల్లం అంట. చాలా బాగుంది. టేస్ట్ కూడా చూశాను. బెల్లం చేసిన ఇది కూడా చూపిస్తాం అన్నారండి. కాకపోతే చెప్పాను కదా, ఒకళ్ళకి ఒంట్లో బాగోకపోవడం వల్ల మేము కొంచెం చెప్పాను కదండి, ఒకళ్ళకి ఒంట్లో బాగోకపోవడం వల్ల మేము కొంచెం బేగా వచ్చేయాల్సి వచ్చింది. ఏదైనా బేనే వచ్చేయాలి, కాకపోతే ఇంకొంచెం బేగా వస్తాం అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే మర్యాదల కోసం చెప్పాలంటే అండి, మా మమ్మీ వాళ్ళ సైడ్ బాగా మర్యాదలు చేస్తారండి. అంటే మా నాన్న వాళ్ళు చేయరని కాదు, అక్కడ నేను బాగా మర్యాదలు చూశాను. తర్వాత వీళ్ళ దగ్గర చూశాను అనమాట. మర్యాదలు అంటే అలాగే చేయాలండి. ఎవరైనా ఇంటికి వస్తే అబ్బా అన్న రోజులు అయిపోయి ఇప్పుడు వండాలా చేయాలని, అలా కాదండి. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. మార్నింగ్ నుండే వంటలన్నీ వండేశారండి మా కోసం. తిను తిను అని అసలు ఎక్కడ నోరైతే ఖాళీగా అయితే ఉంచలేదు మాకు. ఏదో ఒకటి పెడుతూనే ఉన్నారు. సో, ఆ మర్యాదలైతే నేను చిన్నప్పుడు చూశాను. తర్వాత నేను ఎక్కడ చూడలేదనమాట. సో, మళ్ళీ ఇప్పుడు చూశాననమాట. మర్యాదలంటే అలాగే చేయాలండి. వచ్చిన వాళ్ళకి మళ్ళీ ఎప్పుడొస్తారో తెలీదు కదా! సో, వాళ్ళకి అలా మర్యాద ఇప్పుడైతే ఈ కాలంలో మర్యాదలైతే కరువైపోతున్నాయండి. వెతుక్కోవాల్సి వస్తుంది. సో, ఎవరింట్లో వాళ్ళే, ఎవరిది వాళ్ళే అలాగే ఉన్నట్టుంది. ఇప్పుడున్న సమాజంలో అది ఒక ఇదే గానీ, ఎవరైనా ఇంటికొచ్చినప్పుడు మటుకు మర్యాదలు అంటే మొన్న నేను వెళ్ళాను గదా! చాలా అంటే చాలా బా చేశారండి. మా మావయ్యకైతే ఊపిరి ఆడనివ్వలేదు ఆయనకి. నాకు తెలుసు కాబట్టి నాకు అలవాటయిపోయింది. నేను మా మమ్మీ వాళ్ళతో ఎక్కడికెళ్ళినా మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో అక్కడికి వెళ్తే మా మావయ్య తట్టుకోలేరేమో ఆ మర్యాదలవి చూసి. ఆహ్, మా మమ్ నాకు మ్యారేజ్ అయినప్పుడే మా మమ్మీ మర్యాదలకి మా మావయ్య అయితే ఫిదా అయిపోయారు. ఆహ్, మర్యాదంటే చెయ్యాలండి. నేనిప్పుడు చెప్పుకుంటున్నాను చూసారా? ఇలా చేశారు, అలా చేశారని. అలా చెప్పుకోవడం వాళ్ళకే మర్యాద. అంతే గదా! సో, మీకు ఈ వ్లాగ్ నచ్చిందా? నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. లైక్ చేయండి. మీకు ఈ కంటెంట్‌లో ఏది నచ్చకపోయినా సరే నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఓకే అండి. బాయ్.